ఏపీలోని గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి గట్టి దెబ్బ ఎదురైంది. పార్టీని వీడి వేరే పార్టీ వాళ్ళలోకి వెళ్లే నేతల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీని వీడిన 3 జడ్పీటీసీలు, 1 ఎంపీపీ, మండల అధ్యక్షుడు కుటుంబీకులతో కలిసి టీడీపీలో చేరారు. వీరికి స్థానిక మంత్రి పయ్యావుల కేసు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులమయ్యామని పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లానే అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో సాగించినటువంటి దమనకాండతోటి విసిగి వేసారిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమైనటువంటి నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, జిల్లా మండల పార్టీ అధ్యక్షులుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు 3 చేరడం రాష్ట్రంలో ఎటువంటి మార్పు రాబోతుంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్తున్నాం. రేపటికి రేపేం ఎన్నికలు లేవు, ఈరోజు ఎన్నికలు లేవు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, నియోజకవర్గంలో మేము సాగిస్తున్నటువంటి అభివృద్ధికి తమ వంతు మద్దతుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజల మంచి కోరి, నియోజకవర్గ అభివృద్ధిని కోరి ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వజ్రకరూరు జెడ్పీటీసీ, దాంతోపాటు కూడేరు జెడ్పీటీసీ, విడపనకల్లు జెడ్పీటీసీ, విడపనకల్లు మండల పార్టీ అధ్యక్షులు, మరి వెలుగుప్ప మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లెక్సీ వివాదం రచ్చకెక్కింది. 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసిన ఏకైక మగాడు అని క్యాప్షన్ ఉన్న ఫ్లెక్సీని తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో గంపలగూడెం మండలంలోని వినగడప గ్రామంలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య గొడవకు దారితీసింది. సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఫ్లెక్సీలను ఎవరూ పెట్టొద్దని సూచించారు. అనంతరం ఇరు వర్గాలను శాంతింపచేసి గొడవను సర్దుమణిగించారు. ఈ ఫ్లెక్సీ తీసేయాలని చెప్పి వాళ్ళ ధర్నా చేస్తా ఉన్నారు. దానివల్ల ఏ ఇబ్బంది జరుగుతుంది? ఎవరికైనా జరిగిందంటే జరిగినా కానీ అధికారులు వచ్చి ఇబ్బంది అయితే మేమే తెస్తాం. తీసేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. పోలీసు వారు వచ్చి సహకరించలేకపోతున్నారు. పోలీసులు దానివల్ల ఇబ్బంది అయితే మేమే తెస్తాం. ఇబ్బంది అయితే మేమే తెస్తాం. ఆయన ఇంట్లో కట్టినా అన్ని దీపాలంటే మేమే తెస్తాం. దీంట్లో ఏం తప్పుందా? ఫ్లెక్సీలో ఏమైనా పొరపాట్లు ఉంటే అధికారులు ఉన్నారు.